భీమవరం సభలో మాజీ సిఐడి అధికారి పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కౌంటర్ ఇచ్చారు. 4000 ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఛార్జ్షీట్లు వేయించానని చెప్పడంపై రఘురామ విమర్శించారు. సెన్సేషనల్ ఉంటే 200 కేసులకు మించి టేక్ ఆఫ్ చేయడానికి లేదన్నారు. తన కస్టోడియల్ టార్చర్లో ఇతడి పాత్ర ఉందనే విషయం స్పష్టంగా అర్థమైందని చెప్పారు. ఛార్జ్షీట్లు వేయించడంలో పివి సునీల్ కు సంబంధం ఏమిటి అనే దానిపై విచారణ జరిపించాలన్నారు. నా కస్టోడియల్ టార్చర్ కేసులో నేను చెప్పా, ముఖ్యమంత్రి గారు ఎన్నో సమావేశాల్లో చెప్పారు కస్టోడియల్ టార్చర్ జరిగిందని. మరి అప్పుడు అతనే ఉన్నాడు. 164 స్టేట్మెంట్స్ అయినాయి. ఇతని పాత్ర క్లియర్గా స్పష్టంగా అర్థమైంది. అయినప్పటికీ మరి ఆ సంబంధిత అధికారులు ఏదో ఒకసారి 2 గంటలు 3 గంటలు మాట్లాడారు. తర్వాత మళ్ళీ మాట్లాడిన దాఖలాలు అయితే కనిపించట్లా. ఇప్పుడు అతనికి సంబంధం లేని ఇష్యూలో 4000 ఛార్జ్షీట్లు పెట్టించానని చెప్పి ఇంతగా బరితెగించి ఒక అధికారి ఇలా మాట్లాడుతూ ఉంటే మరి గుట్లు అప్పగించి చూడటం ఐ డోంట్ థింక్ ఇట్ కమ్స్ అండర్ గుడ్ గవర్నెన్స్. సో ఇది డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది వాళ్ళు తీసుకొని దీని మీద ఎంక్వైరీ కండక్ట్ అండ్ ఎంక్వైరీ